చూసావమ్మా, పున్నమి ఎంత తెలివిగా వాళ్ళ నాన్నని సెకండ్ ఒపీనియన్ కోసం వేరే హాస్పిటల్కి పంపిస్తుందో. అమ్మో, సమయానికి మనం చూసాం కాబట్టి సరిపోయింది. లేదంటే శివదేవయ్య హాస్పిటల్ నుంచి రిపోర్ట్స్ ఇంటికి తీసుకొచ్చి పున్నమికి ఎలాంటి ఆరోగ్య సమస్య లేదు, తనకి పిల్లలు పుట్టే అవకాశం ఉంది, పున్నమికి తల్లయ్యే అవకాశం ఉంది, కావాలనే డాక్టర్ చేత ఎవరో అబద్ధం చెప్పించారు అని ఇంట్లో చెప్పాడే అనుకో. అమ్మమ్మ కర్ర తీసుకుని మనిద్దరిని కుక్కను కొట్టినట్టు కొడుతుందమ్మా కదా. అలా జరగకుండా ఉండాలి అంటే ఆ శివదేవయ్య రిపోర్ట్స్ తెచ్చినా అమ్మకి చెప్పకుండా ఆపాలి. అవునమ్మా, అలా ఆపాలంటే మనకున్న ఆపద్బాంధవుడు ఒక్కడే, ఆ బాలుగాడు. అవునే, బాలుగాడైతే శివదేవయ్యని ఎట్లా కొట్లా రిపోర్ట్స్ తీసుకోకుండా ఆపగలడు. ఒకవేళ తీసుకున్నా మన ఇంట్లోకి రాకుండా ఖచ్చితంగా ఆపుతాడు. కరెక్టే అమ్మా, ఇప్పుడే వాడికి కాల్ చేస్తానుండు. హలో హలో. శృతి గారు చెప్పండి. నేను చెప్పిన పనిని చెప్పిన చోటికొచ్చి పూర్తి చేస్తానని నువ్వు నాకు మాటిచ్చావు, గుర్తుందా? చెప్పింది గుర్తుంది. వెరీ గుడ్. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకునే టైం వచ్చింది. చెప్పండి మేడం, ఏం చేయమంటారు? ఆ రోజు పున్నమిని ఎవరితోనో యాక్సిడెంట్ చేయించి చంపాలని చూసావో, ఆ డ్రైవర్ నాకు కావాలి. వాటిని మీరేం చేసుకుంటారు మేడం? రేయ్, చిత్తకొట్టి చట్నీ చేసుకుంటాం. నీకెందుకు? మా అమ్మ ఏం చెప్తుందో అది విను. మా అమ్మ ఏ పని చెప్తే ఆ పని చెయ్యి, సరేనా? నేను చెప్పేది నువ్వు చాలా జాగ్రత్తగా విను బాలు. మ్యాటర్ క్లియర్గా అర్థమైంది. పున్నమిని కారుతో గుద్దిన డ్రైవర్ పేరు నరసింహ. వాడు పాత నేరస్తుడు, డబ్బు కోసం ఏవైనా చేస్తాడు. ఓకే, నేను చెప్పిన టైంకి వాడిని ఇంటికి పంపించు. అలాగే మేడం, ఇంకాసేపట్లో వాడే మీ ఇంటికి వస్తాడు. శివదేవ్, మేము డాక్టర్తో చెప్పిందంతా అబద్ధమని, పున్నమికి ఖచ్చితంగా పిల్లలు పుడతారని వేరే డాక్టర్ నుంచి రిపోర్టు తీసుకొస్తావా? రిపోర్టు? ఆ రిపోర్టు తెచ్చేలోపే నీ కథకి ముగింపివ్వబోతున్నాను. రేయ్, ఎంతసేపు రా? బయటికి రారా. గంట సేపు అవుతుంది, నువ్వు వెళ్ళి త్వరగా రా. అయిపోయింది సార్, వచ్చేస్తాను సార్. ఏంటి నాన్న మనకి కర్మ? నువ్వేంటి, నీ రేంజ్ ఏంటి? నువ్వేంటి బాత్రూమ్ దగ్గర కాపలా కాయడమేంటి? వసుదేవుడు అంతటోడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడంట. అలాగే మనం కూడా ఈ గాడిదకి కుక్కలా కాపలా కాస్తున్నాం. త్వరగా వీళ్ళ లెక్క సరిచేయాలి నాన్న. వీణ్ణి మెయింటైన్ చేయలేక కాపలా కాయలేక చస్తున్నాం. రేయ్, అయిపోయిందంటున్నావు, ఇంకా బయటికి రావేంట్రా? పిలుస్తుంటే కనీసం సమాధానం కూడా చెప్పడేంటి నాన్న? కూర్చోబెట్టి తిండి పెడుతున్నాం కదా, ఒళ్ళు పొగరెక్కింది యాదవ్వకి. రేయ్, తలుపు తీరా. పిలుస్తుంటే పలకవేంట్రా? తలుపు తీరా. కొంపు తీసి చచ్చాడేమో నాన్న, సమాధానం చెప్పట్లేదు. నువ్వు అంటుంటే నాకు అదే డౌట్ వస్తుందమ్మా. రే పరశురాం, రేయ్ రారా, తలుపు తీ. దగ్గరికి వస్తే చంపేస్తా. ఏయ్, అడుగు ముందుకేస్తే దీని పీక కోసేస్తా. వద్దురా, నా కూతురు నీ చేయకు, వద్దు. అటండి అటండి. ఆ బడితాలు ఇవ్వండిరా. ఇదిగో. ఎందుకు? ఫ్యూచర్లో నాతో పాటు కలిసి ఏడవాల్సింది నువ్వే కదా. నేనెందుకు ఏడుస్తాను? ఎందుకంటే నువ్వు వకీల్ సాబ్ని ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నావు, కానీ వకీల్ సాబ్ మాత్రం నిన్నిష్టపడి పెళ్లి చేసుకోవడం లేదు, అవునా? అవును. ఇష్టపడి పెళ్లి చేసుకున్న నేనే ఇంకా తల్లిని కాలేదు. అలాంటిది గత్యంతరం లేక పెళ్లి చేసుకుంటున్న నీకు ఆయన ఎప్పుడు దగ్గర కావాలి? మీ ఇద్దరికి పిల్లలు ఎప్పుడు పుట్టాలి? కాబట్టి
వకీల్ సాబ్ వల్ల జీవితంలో నీకు పిల్లలు పుట్టరు. ఏ ఏం మాట్లాడుతున్నావు? ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, నా బుర్ర తక్కువ అక్క. వకీల్ సాబ్ నిన్నెలాగూ ముట్టుకోరు కాబట్టి నాకులాగే నీకు కూడా పిల్లలు పుట్టరు. దాంతో అటు చూడు, అక్కడ కర్ర పట్టు కూర్చుంది పెద్ద ఆవిడ. నీకు పిల్లలు పుట్టలేదనే కారణంతో వకీల్ సాబ్కి 3వ పెళ్లి చేస్తుంది. అప్పుడు నాతో పాటు కలిసి ఏడవలసింది నువ్వే కదా. అందుకే అలా అన్నానన్నమాట. హలో, ఈ శృతిని నువ్వు చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. నువ్వు కాబట్టి బావతో పిల్లల్ని కనలేకపోయావు. యు నో వన్ థింగ్, అదే నేనైతే ఈ పాటికి నేను 2 పిల్లల్ని కనుండేదాన్ని. మా పెళ్లి అయిన తర్వాత బావకి ఇష్టం ఉన్నా లేకపోయినా మాయ చేసో మంత్రమేసో ఆయనతో కాపురం చేస్తాను. సంవత్సరం తిరిగేలోపు నెల తప్పుతాను. ఆ తర్వాత పండంటి బిడ్డను తీసుకొచ్చి నీ చేతిలో పెడతాను. నువ్వు ఎత్తుకుని ఆడించడానికి రెడీగా ఉండు. ఆల్ ది బెస్ట్ నా సవితి. సవిత? అవును, కాబోయే సవితివే కదా. ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, నాకు పిల్లలు పుడతారు అని నీకు బాగా తెలుసు. డాక్టర్తో అబద్ధం చెప్పించారని కూడా నాకు తెలుసు. ఇంకా సేపట్లో నాకు పిల్లలు పుట్టరు అన్న విషయం అబద్ధమని, పుడతారు అన్నది మాత్రమే నిజమని అందరికీ తెలుస్తుంది.